సరిగ్గా ఆ గివప్ ఇచ్చే మూమెంట్లో ఒక అద్భుతం జరిగింది. అది బయటెక్కడో కాదు, రాము మనస్సులో. తన నెగటివ్ థాట్స్కి బ్రేక్ వేసి తనను తాను క్వశ్చన్ చేసుకునే ఒక పవర్ఫుల్ రియలైజేషన్ రాముకు ఆ క్షణంలోనే కలిగింది. ఒక్కసారి ఆ రియలైజేషన్ ఏంటో వినండి. అరే, నేను గింజ పెరగక ముందే ఓడిపోతున్నాను. నా జీవితంలో కూడా నేను ఇన్నేళ్లుగా చేస్తున్న తప్పు ఇదే కదా అని రాముకి స్ట్రైక్ అయ్యింది. ఈ సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఉందే, ఇది చాలా చాలా పవర్ఫుల్. తనకున్న అసహనం, ఆ నెగటివ్ థింకింగ్ ప్రాసెసే తన అసలైన శత్రువులు అని రాము యాక్సెప్ట్ చేసిన ఆ పర్టికులర్ మూమెంట్ ఈ మొత్తం జర్నీలో ఒక గేమ్ చేంజర్. 4వ భాగం, సంపన్న మనస్తత్వాన్ని పెంపొందించుకోవడం. ఎప్పుడైతే లోపల ఆ ఇన్నర్ షిఫ్ట్ జరిగిందో అప్పటి నుంచే అసలైన యాక్షన్ మొదలైంది. తన లైఫ్కి తానే బాధ్యత తీసుకోవాలని ఫిక్స్ అయిన తర్వాత రాము ప్రాక్టికల్గా ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాడో ఇప్పుడు మనం చూద్దాం. మన మైండ్ సెట్ మారితే అది మన పనుల్లో ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. రాము వెంటనే ఒక సాలిడ్ యాక్షన్ ప్లాన్ను రంగంలోకి దించాడు. రూల్ నంబర్ 1, రోజు ఎంతో కొంత డబ్బు సేవ్ చేయడం. రూల్ నంబర్ 2, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం. రూల్ నంబర్ 3, ఎస్, నేను చేయగలను అని తన మీద తనకు కాన్ఫిడెన్స్ పెంచుకోవటం. అండ్ రూల్ నంబర్ 4, అనవసరమైన ఖర్చుల గురించి బాధపడే బదులు కొత్త అవకాశాలు ఎక్కడున్నాయా అని వెతకటం. ఈ 4 స్టెప్స్ గమనించారా? ఒక స్ట్రాంగ్ ఇన్నర్ బిలీఫ్ అనేది బయట ఫైనాన్షియల్ హ్యాబిట్స్గా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో ఇది పక్కాగా చూపిస్తోంది.